మెజార్టీ మున్సిపాలిటీలే కాదు, మెజార్టీ కార్పొరేషన్స్ కూడా తమ సొంతం చేసుకునే దిశగా కాంగ్రెస్ అడుగులు వేస్తోంది. ఆ దిశగా కొత్తగూడెంపై ఒప్పందాన్ని కూడా ఖరారు చేసుకుంది. ఇక నిజామాబాద్ మేయర్ పీఠం దక్కించుకోవడం హస్తం పార్టీ ఫోకస్ చేసింది. అక్కడ ఎంఐఎంతో కలిసి మేయర్ స్థానాన్ని దక్కించుకునే దిశగా పావులు కలుపుతోంది. మున్సిపల్ ఎన్నికలు పూర్తయ్యాయి. మెజారిటీ మున్సిపాలిటీలతో పాటు కార్పొరేషన్లలో జెండా ఎగరేసిన కాంగ్రెస్ మేయర్ చైర్మన్ ఎన్నికపై ఫోకస్ పెట్టింది. ముఖ్యంగా హంగ్ ఏర్పడి చైర్మన్ మేయర్ స్థానాలు దక్కించుకునే మున్సిపాలిటీలు కార్పొరేషన్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. కరీంనగర్ లో పలువురు ఇండిపెండెంట్లు కూడా బీజేపీలో చేరడంతో ఎక్స్ అఫిషియో సభ్యుల అవసరం లేకుండా మేయర్ పీఠాన్ని బీజేపీ దక్కించుకోవడం దాదాపు ఖాయమైంది. ఇక కొత్తగూడెం కార్పొరేషన్ లో ఏర్పడ్డ ప్రతిష్టంభనకు తెరపడింది. సీఎం రేవంత్ తో సమావేశం తర్వాత దీనిపై స్పష్టత వచ్చింది. మేయర్, డిప్యూటీ మేయర్ స్థానాలను చెరో 2.5 ఏళ్లు పంచుకునేందుకు కాంగ్రెస్ సిపిఐ అంగీకారానికి వచ్చాయి. కొత్తగూడెం విషయానికి వచ్చినప్పుడు మేయర్, డిప్యూటీ మేయర్ సరిసగం తీసుకోవాలని 2.5 సంవత్సరాలు సిపిఐకి మేయర్ పదవి ఇస్తే డిప్యూటీ మేయర్ కాంగ్రెస్ పార్టీకి, మళ్ళీ 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీకి మేయర్ ఇస్తే డిప్యూటీ మేయర్ సిపిఐకి ఇచ్చే విధంగా సూత్రప్రాయంగా ఒక అంగీకారానికి వచ్చినాం. మొదటి 2.5 సంవత్సరాలు సిపిఐకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తదుపరి 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మేయర్ పదవి తీసుకోవడం జరుగుతుంది. నిజామాబాద్ కార్పొరేషన్ పీఠం దక్కించుకోవడంపై కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. ఈ బాధ్యతలను మంత్రి ఉత్తమ్ మహేష్ గౌడ్లకు అప్పగించారు సీఎం రేవంత్. మేయర్ స్థానం దక్కించుకోవడంపై మహేష్ గౌడ్ వ్యూహరచన చేస్తున్నారు. గెలిచిన కాంగ్రెస్ ఎంఐఎం అభ్యర్థులను క్యాంపులకు తరలించారు. 60 స్థానాలు ఉన్న నిజామాబాద్ కార్పొరేషన్ లో మేయర్ పీఠం దక్కించుకునేందుకు కావలసిన మ్యాజిక్ ఫిగర్ 31 స్థానాలు. ఎంఐఎంతో కలిపి కాంగ్రెస్ సంఖ్య 31కి చేరుతుంది. కాంగ్రెస్ ఖాతాలో ఎక్స్ అఫిషియో ఓట్లు బీఆర్ఎస్ కార్పొరేటర్ కూడా ఉన్నారు. మరోవైపు బీఆర్ఎస్ కార్పొరేటర్ ను కాంగ్రెస్ కిడ్నాప్ చేసిందంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు ధర్మపురి అరవింద్. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ బీఆర్ఎస్ కార్పొరేటర్ ను కిడ్నాప్ చేయించారని ఆరోపించారు. మొత్తానికి మెజారిటీ మున్సిపాలిటీలతో పాటు మెజారిటీ కార్పొరేషన్లను కూడా సొంతం చేసుకుని విపక్షాలకు గట్టి షాక్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పక్కా ప్లాన్తో ముందుకు సాగుతోంది.